అవర్ ఛానల్. సో ఇవాళ నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక పండుగ ఉంది, అది జరుపుకోవడానికి అయితే మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అది ఏ పండుగ ఏంటి, ఈ టైంలో ఏ పండుగ అని మీరు అనుకుంటారు, కానీ అది డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఓకే. సో గైస్, అండ్ మా పండుగ ఏంటిదంటే, మా పండుగ పేరు అయితే సిట్లా. మేమైతే మీరు ఎట్లా వంటలకు పోతారో అట్లా మేము వర్షం బాగా పడాలని ఇలా పూజ చేసుకొని కంపల్సరీ మాకైతే నాన్ వెజ్ ఉండాల్సిందే ఈ పండుగకి. సో చికెన్ ఆర్ మటన్ మేకని కోసి మేమందరికీ సగం సగం పంచి అలా చెట్ల కిందలకి వెళ్ళి వండుకొని తింటామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మా డాడీ ఇంకా బాబాయ్ కోడి కోస్తున్నారు గైస్. సో ఇదైతే మాకు స్పెషల్. ఇవాళ ఆల్రెడీ కోసాం కానీ అది సరిపోదని ఇంకా మళ్ళీ ఇంకొకటి తెచ్చిన కోస్తుర్రు. సో మా ఊర్లో అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా గైస్. సో మొత్తం డీటెయిల్గా అంత పండుగ మొత్తం మీకైతే చూపించేస్తా. సో గైస్, ఇప్పుడైతే నాకైతే మా అక్క అన్నం తినిపిస్తుంది. ఎందుకంటే టైము 12:30 అవుతుంది. మేము అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి తినేసరికి అయితే, అంటే మాకు ఫస్ట్ మటన్ రావాలి కదా గైస్. సో తినేసరికి అయితే మాకైతే 4 అయితే కావచ్చు. సో ఇప్పుడైతే మా అక్క నాకైతే అన్నం తినిపించేస్తుంది. నేనైతే తినేసి మీకు చెప్తా. సో గైస్, ఇక్కడ మా అక్క అయితే నాకు తినిపిస్తుంది చూడండి. హాయ్ చెప్పే. హాయ్. ఇక్కడ నాకైతే మంచిగా పెరుగన్నం చట్నీ కలుపుకొని తినిపిస్తుంది. నేనైతే మంచిగా తింటున్నా ఇట్లా. సూపర్ ఉంది గైస్. సో గైస్, మేమైతే ఇప్పుడే ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం, చెట్ల మధ్యలోకి. సో ఇక్కడైతే అందరు జనాలు ఉన్నారు ఎక్కువ. సో మేమైతే ఇంతమంది ఉన్నాం. సో అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళంతా అక్కడ నిలబడ్డారు చూడండి, వైట్ కలర్ షర్ట్స్ వేసుకొని. అక్కడ ఒక చెట్టు కింద మా దేవుడు ఉన్నాడు గైస్. సో అక్కడ మేమైతే చూపెడతాం. ఇదంతా మా విలేజ్, ఇటంతా మా విలేజ్ అన్నట్టు. మేము అటు సైడ్ నుంచి వచ్చాము. అండ్ ఇదంతా చెట్లు ఇటు అంతా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే నేను వచ్చి వీడియో తీస్తున్నాను. అండ్ దగ్గరికి వెళ్ళి దేవుడు కూడా ఇప్పిస్తాను మీకు. సో గైస్, ఇక్కడ వాళ్ళైతే అందరు మొక్కుతుర్రు ఇక్కడ నిలబడి. సో ఇక్కడ అందరు ఇట్లా ఆడవాళ్ళంతా ఇట్లా కప్పుకొని ఇట్లా కూర్చుంటారు గైస్. కూర్చొని ఇట్లా మొక్కుతారు. ఇలా 7 బండలు ఉంటాయి. సో గైస్, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడా, మళ్ళీ అక్కడ వాళ్ళు మొక్కుతున్నారు చూడండి, అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు మిమ్మల్ని అక్కడ దగ్గర తీసుకుపోయి చూపిస్తారు చూడండి. సో గైస్, అక్కడ వాళ్ళు ఎందుకు నిల్చున్నారంటే, ఇక్కడ ఈ దేవుడి దగ్గర కావలి ఎలా ఉన్నారో అక్కడ ఆ దేవుని దగ్గర కూడా అలానే కావాలి ఉండాలి, కాబట్టి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. సో ఇప్పుడు దాకా మీకైతే దగ్గరికి వెళ్ళి చూపెట్టినా. సో అక్కడ మంచిగా చూసారా? సో గైస్, ఇక్కడ మాకైతే ఆకులు ఇస్తున్నారు. సో ఇలా మాకైతే ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే ఇప్పుడు మాకు మటన్ని సల్ల వేసి పెడతారు, అలా పెడతారు. పెట్టినాక మీకు చూపిస్తాం. సో గైస్, మాకైతే ఇప్పుడైతే లాప్స్ పెట్టారు. నెక్స్ట్ స్థలం పెడతారు ఇప్పుడు మాకు, దాని తర్వాత చూపిస్తారు. సో గైస్ ఇప్పుడైతే మాకు మటన్ సలో ఇచ్చేసారు. ఇప్పుడైతే మేము తింటాం. సో గైస్, ఇప్పుడైతే అందరూ కూర్చున్నారు తినడానికి. సో టైం అనగా 4 అవుతుంది గైస్. సో మా అక్క గైస్, మా పిన్ని వాళ్ళ కూతురు అన్నట్టు, మా సొంత అక్క ఎట్లయినా మీకు తెలుసు గైస్. సో అక్కడైతే మా వాళ్ళు కూర్చున్నారు. అక్కడ మా వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ మా డాడీ కూర్చున్నాడు. ఇవ్వండి, ఇక్కడ మా వాళ్ళందరూ మా వాళ్ళే అందరూ, వీళ్ళందరూ మా వాళ్ళే గైస్. సో గైస్, ఇదే మా దేవుడు. మేము దగ్గర నుంచి చూపిస్తున్నాం. ఇదే సిట్లా అన్నట్టు, ఇట్లా భవాని చూడండి గైస్.
సో గాయస్ ఇక్కడ నేనైతే మా మమ్మీ వాళ్ళు సలోయి చేసుకొని వచ్చారు, చికెన్ సలోయి అండ్ చికెన్ కర్రీ వేసుకొచ్చి రైస్. ఇక్కడ నేనైతే తింటున్నా. సో గాయస్ ఈ చెట్లలోనైతే మా పండగ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. సో తినేసినాం కాబట్టి టోటల్గా అయిపోయింది. సో ఫోటోలు దిగి డ్యాన్స్ చేసి కొంచెం వెళ్ళిపోయాడే అన్నట్టు. సో గైస్ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ సిట్లాకి వచ్చినాము. ఇక్కడ అంటే మాకు డిఫరెంట్ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళది వేరే దగ్గర అండ్ నాన్నమ్మ వాళ్ళది వేరే దగ్గర ఉంటుంది. అక్కడ నాన్నమ్మ వాళ్ళది అయిపోయింది కాబట్టి ఇక్కడికి మా మామయ్య తీసుకొచ్చిండు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అక్కడ అయిపోయింది, అనుకోలే కానీ మేము వచ్చేసాం. డ్యాన్స్ చేస్తున్నాం ఇక్కడ అండ్ మేము ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మా డాడీ కూడా ఇక్కడ మా మమ్మీ అందరినీ కలుస్తుంది, హ్యాపీగా ఉంది. అందుకే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం గైస్. సో అక్కడ ఇట్లా ఉంది, అక్కడ చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర గైస్ అక్కడ కూడా ఇట్లా బాగుందట. నేను చూడలే కానీ ఇంకా వచ్చేసిన మేము. సో గైస్ ఇదైతే మా డ్యాన్స్ అన్నట్టు, ఇట్లా చేస్తారు మా డ్యాన్స్ చూడండి. సో ఇదే మా డ్యాన్స్, ఇట్లానే చేస్తారు మా డ్యాన్స్ని అయితే. ఇలా ఇవన్నీ స్టెప్స్ అన్నట్టు మా డ్యాన్స్కి. సో గైస్ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కమ్మలు చైన్స్ అన్నీ తీసేసి రిలీఫ్గా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిదామని కూర్చున్నా అంతే. సో మా పండగ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇవాళ. నాన్నమ్మ వాళ్ళ ఇంటి సిట్లా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సిట్లా చాలా బాగా జరిగింది గైస్. ఫుల్గా ఎంజాయ్ చేసిన. అక్కడ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్తోని అక్కలతోని అందరితో ఎంజాయ్ చేసిన. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళతోని కొద్దిసేపు టైం అక్కడ గడుచుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇంటికి ఇప్పుడే. ఇక ఈ పండుగ అయితే మాకు కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు తెలిసింది కదా మా పండుగ గురించి. ఓకే బాయ్ గాయ్స్.